రవిబింబం ఉపమింపన్ మాత్రమగు చిత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకృతి గళాభరణమై సౌవర్ణకేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్గంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడా బ్రహ్మాండమున్ నిండుచో పోతన మహాభాగవతము వామన చరిత్రము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. బ్రహ్మచారి వామనుడు బలిచక్రవర్తి నుండి భూదానము స్వీకరించిన సందర్భమున దేవతలు చక్రవర్తి ఔదార్యమునకు పులకితులైన వారై పూలవానలు కురిపించినారు. విజయదుందుబులు మ్రోగాయి. ఆ సందర్భమున వామనుడు గగనమండలమున విశ్వరూపముతో ప్రవేశించను. పద్యభావము. వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతున్న సమయములో సూర్యబింబము క్రమక్రమంగా అతనికి గొడుగుగా పోల్చడానికి వీలైనది. తరువాత శిరోమణిగా, తరువాత మకర కుండలంగా, తరువాత కంఠాభరణంగా, అటు పిమ్మట బంగారు భుజకీర్తిగా, తదనంతరం కంతులీనే కంకణముగా, అనంతరము మొలలోని గంటగా, ఆ పైన మేలైన కాలి అంచెగా, చివరకు పాదపీఠంగా ప్రకాశించింది. శుభం.